హాయ్, ఈ సెషన్లో మనము 21 పోర్ట్ ఒక టార్గెట్ మీద మనం ఏంటంటే ఒక నెట్వర్క్ ఐపీ మీద 21 పోర్ట్ 21 అంటే ఎఫ్టిపి పోర్ట్ అనమాట, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, సో ఈ ఎఫ్టిపి పోర్ట్ మీద మనం ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ ఎఫ్టిపి పోర్ట్ మీద మనం ఎలా చేస్తాం. సో యాజ్ యూజువల్గా మనం ఏంటంటే ఎన్మ్యాప్ స్కాన్ చేస్తాము. సో 21 పోర్ట్ అనేది మనకు ఓపెన్ కనిపిస్తుంది. సో ఏంటంటే ఈ పోర్ట్ మీద మనము బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసేసి అందులో ఉన్న ఫైల్స్ మనము కలీ లైనక్స్లోకి ఎలా కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనం ఏంటి లాస్ట్ టైం మనము మైసీక్వెల్ పోర్ట్ మీద ఎలాగైతే మనము ఒక యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేసుకున్నామో, సో ఇక్కడ కూడా అలాగే కొన్ని శాంపిల్ టెక్స్ట్ ఫైల్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ సెషన్లో నేను ఏం చెప్పాను, నానో అనే ఒక కీవర్డ్ ఇచ్చేసి ఒక టెక్స్ట్ ఫైల్ మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యాట్ అనే ఒక కమాండ్ యూజ్ చేసుకోవడం మనం ఏంటంటే మనం టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో క్యాట్ అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయడం లేదా అప్డేట్ చేయడం అనమాట. సో యూజర్స్.txt అంటే ఏంటి, యూజర్ నేమ్స్, లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ అనేది ఈ ఫైల్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, మనకు ఈ కమాండ్ వచ్చేసి ఈఓఎఫ్ అనేది వచ్చేసి మనం ఏంటంటే ఓకే లెస్ దాన్ ఈఓఎఫ్. సో సింగిల్ కోర్స్లో ఈఓఎఫ్ అనమాట. దీని ఇండికేషన్ ఏంటంటే మనము మల్టిపుల్ లైన్స్లలో మనము యూజర్ నేమ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో ఇంకొకటి వచ్చేసి లాస్ట్లో ఈఓఎఫ్ అని ఉందన్నమాట. ఓకే, ఇదేంటంటే ఫైల్ ఎండ్ అయిపోయింది అనేసి ఇండికేటింగ్. ఓకే, సేమ్ ఇలాగే వచ్చేసి మనం పాస్వర్డ్ సంబంధించిన ఫైల్ కూడా క్రియేట్ చేసుకుంటాం. సో లాస్ట్ టైం మనము హైడ్రా గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ సెషన్లో ఏంటంటే మనము ఎన్క్రాక్ టూల్ యూజ్ చేసి మనం ఏ విధంగా పాస్వర్డ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే, సో మనం వచ్చేసి ఆల్రెడీ 21 పోర్ట్ అనేది మనకు ఓపెన్లో ఉంది. సో కలీ లైనక్స్లోకి వచ్చేసి ఓకే, సో ఎన్క్రాక్ -p21 అంటే ఏంటి, పోర్ట్ 21 మీద అనమాట. -U అంటే ఏంటంటే యూజర్స్.txt అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్. -p లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్స్. ఓకే, ఎఫ్టిపి ప్రోటోకాల్. ఓకే, ఎఫ్టిపి ప్రోటోకాల్. ఓకే, :// IP అనమాట, టార్గెట్ మిషన్ IP -v వర్బోజ్ మోడల్. ఓకే, ఇప్పుడు మనము ఎంటర్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూస్తే ఇక్కడ డిస్కవర్డ్ క్రెడెన్షియల్స్ ఆన్ FTP://IP:21. ఓకే, క్రెడెన్షియల్స్ ఏమేమి ఫౌండ్ అయినాయి, యూజర్ నేమ్ వచ్చేసి FTP యూజర్, పాస్వర్డ్ 123 అనమాట. సో ఇది ఫైండ్ చేసింది అనమాట. ఓకే, సో ఇది కరెక్టా కాదా మనం ఏ విధంగా కనుక్కుంటాం, ఇది మనం వ్యాలిడేట్ చేసుకోవడానికంటే ఓకే ఐపీ తీసుకొని ఇక్కడ FTP IP. సో మనకేంటి, ఇక్కడ యూజర్ నేమ్ అడిగింది FTP యూజర్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ ఏంటి, పాస్వర్డ్ 123 ఓకే, ఇక్కడ చూస్తే 230 యూజర్ లాగ్డ్ ఇన్, రిమోట్ సిస్టమ్ టైప్ ఈజ్ విండోస్ INT. సో ఈ ఐపీ అనేది మనకు ఏ మిషన్కి సంబంధించింది, విండోస్ మిషన్ అనమాట. ఓకే, ఓఎస్ ఏంటి, విండోస్ మిషన్. సో మనము ఈ FTPలో మనం ఏమైనా ఫైల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలంటే LS కమాండ్ అనమాట, LS. సో LS కమాండ్ యూజ్ చేసిన తర్వాత మనకి ఏంటి, ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 2 ఫైల్స్. ఓకే, lab.txt 75 వెబ్ కాన్ఫిగ్ అనమాట. సో మనం ఏం చేద్దామంటే గెట్ మెథడ్ అనమాట, గెట్ యూజ్ చేసేసి lab.txt. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే
మన లోకల్ మిషన్లోకి ఇవి కాపీ అవుతాయి అన్నమాట. ఓకే, lab.txt. ఓకే, నెక్స్ట్ ఏంటి, web.config, సారీ get web.config. సో ఇక్కడ కూడా ఏంటంటే 2 ఫైల్స్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే డేటా కనెక్షన్ ఆల్రెడీ ఓపెన్. ఓకే, ఫైల్ ట్రాన్స్ఫరింగ్. ఓకే, ట్రాన్స్ఫర్ కంప్లీట్. సో అన్ని కూడా కంప్లీట్ అయింది. సో మనం ఏంటి ఇప్పుడు ఈ ఫైల్స్ ఉన్నాయా లేదా మన ఖాళీ లైనక్స్లో వ్యాలిడేట్ చేసుకోవాలి. సో FTP నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలంటే క్విట్ అన్నమాట. ఓకే, ఎగ్జిట్ అయ్యాం కదా. సో ఏంటి ఇప్పుడు మనకు క్యాట్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదా ఫైల్ ఓపెన్ చేసి మనం ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా కూడా నానో మెథడ్ యూజ్ చేయొచ్చు అనమాట. క్యాట్ యూజ్ చేద్దాం, lab.txt. ఓకే, lab.txt యూజ్ చేసిన తర్వాత మనకి ఏముంది, ఇది ఉంది. ఓకే, సో దీన్ని నానో మెథడ్ యూజ్ చేద్దాం, నానో lab.txt. సో ఇక్కడికి వస్తే కనుక మనకు ఇక్కడ చూస్తే చూడండి, మనకు లోపల ఏముంది, ఈ డేటా అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాట్ స్పేస్ web.config. ఓకే, మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఈ రెండు జస్ట్ ఒక స్క్రిప్ట్ లేక ట్యాగ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ అనేసి. ఓకే, కాన్ఫిగరేషన్ అన్నమాట. సో ఇదే కనుక మనం నానోలో చూస్తే ఎలా ఉంటుందంటే web.config. ఓకే, సో క్యాట్ మెథడ్ ఏంటి, మనము రీడ్ చేయొచ్చు. కానీ నానో మెథడ్ ఏంటంటే మనము ఈ ఫైల్ని ఎడిట్ చేసి సేవ్ చేయొచ్చు అనమాట. సో మనకు FTP పోర్ట్ కనుక ఓపెన్లో ఉన్నట్టయితే ఏమవుతుంది, పబ్లిక్గా ఎవడైనా వచ్చి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, వీక్ పాస్వర్డ్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఈజీగా కొన్ని టూల్స్ యూజ్ చేసి మనము క్రాక్ చేయొచ్చు. లోపల వెళ్ళాక ఆ ఫైల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఓకే అందులో ఉన్న డేటాను మ్యానిపులేట్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు. ఓకే, సేమ్ FTPలో మనము రీప్లేస్ చేయొచ్చు అనమాట. లేదంటే ఏదైనా మెలిషియస్ కోడ్ కూడా మనం ఇన్సర్ట్ చేసినట్టు అయితే డైరెక్ట్గా సో ఆ విండోస్ మిషన్ అనేది మనకు అటాకింగ్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదనమాట, అందుకే FTP పోర్ట్ పబ్లిక్ ఓపెన్ ఉండడం వల్ల ఏంటంటే ఇది ఒక హై సెక్యూరిటీ రిస్క్ అనమాట. ఓకే, అందులో ఏదైనా కంపెనీ సంబంధించిన కాన్ఫిడెన్షియాలిటీ సంబంధించిన సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఓకే, పర్సనల్ కంపెనీ సంబంధించిన చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఓకే, సో ఏంటంటే అటాకర్స్ ఏం చేయొచ్చు, వాళ్ళ మిషన్ కాపీ చేసుకొని ఆ ఫైల్స్ని మాడిఫికేషన్ చేసి ఏదైనా మలిషియస్ స్క్రిప్ట్ రాయడము ఓకే వీళ్ళకు యూజ్ అయ్యే విధంగా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటంటే సమ్ బిజినెస్ లాస్ ఉండొచ్చు, తర్వాత ప్రైవసీ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో FTP పోర్ట్ మీద ఏంటంటే ఈ విధంగా మనము అప్రోచ్ ఉంటుంది, బ్రూట్ ఫోర్స్ అటాక్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెషన్లో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మనము వైషార్క్ ఎలా యూజ్ చేస్తాం నెట్వర్క్లో. ఓకే, తర్వాత డాస్ అటాక్స్, సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ అటాక్స్ మనము చూద్దాం. ఓకే, ఎన్క్రాక్ టూల్ వచ్చేసి మనకు ఎన్మ్యాప్ టీమ్ అనేది క్రియేట్ చేసింది అనమాట. ఓకే, ఎన్మ్యాప్ టీమ్ ఎన్క్రాక్ టూల్ అనేది క్రియేట్ చేసింది. ఓకే, సో ఇదేంటి స్పెషల్గా నెట్వర్క్ అథెంటికేషన్ క్రాకింగ్ టూల్ అనమాట. ఓకే, నెట్వర్క్ అథెంటికేషన్ క్రాకింగ్ టూల్. ఓకే, ఇదేని సపోర్ట్ చేస్తుంది, ఇది FTP, SSH, RDP, HTTP, ఓకే డేటాబేసెస్, VPNs. సో ఈ నెట్వర్క్స్ని మనము టెస్ట్ చేయడానికి వర్క్ అవుతుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి చాలా స్పీడ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఓకే, 100+ అథెంటికేషన్ అటెంప్ట్స్ అనేది చేస్తారు పర్ సెకండ్ అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఎన్క్రాక్ టూల్ కూడా మనం హైడ్రాతో పాటుగా ఇన్ కేస్ హైడ్రా సమ్ టైమ్స్ మనకు క్యాప్చర్ చేయలేకపోతే కనుక మనం ఎన్క్రాక్ టూల్ కూడా యూజ్ చేసేసి ఇది ఒక డిఫరెంట్ వే అనమాట బ్రూట్ ఫోర్స్ అటాక్కి. ఓకే, నెక్స్ట్ సెషన్లో డిఫరెంట్ అటాక్స్ మనము డిఫరెంట్ కోర్స్ మీద ట్రై చేద్దాం.